6 నెలల తర్వాత ఎన్నికల్లో స్టాలిన్ ఎదురుగుండా ఖచ్చితంగా ఎవరు నుంచుంటారన్నది ఒక పెద్ద ప్రశ్న. బట్ ఈ రోజు తమిళనాడులో అన్రెస్ట్ చూసి గవర్నర్ కుట్ర జరుగుతుందని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూస్తున్న తరుణంలో ఇది ఎన్డీఏ చేస్తున్న కుట్ర, దీని వెనకమాల మోడీ షా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క నెటిజన్స్ వాళ్ళు స్వరం వెత్తగా ఎక్కడ ఆగకుండా టీవీకే అభిమానులు, విజయ్ అభిమానులు రోడ్లెక్కి ప్రతి క్షణం నిరసన ప్రదర్శించిన తరుణంలో ఎక్కడ బాగోదు అని చెప్పి ఆఖరికి మిత్రపక్షాలుగా ఉన్నారు వీసీకే కానీ వీళ్ళు సిపిఐ కానీ వీళ్ళందరూ కూడా డిఎంకేతో, వీళ్ళందరూ డిఎంకేకి టాటా బై బై చెప్పి ఖర్గే ఫోన్ అయిన తర్వాత వీళ్ళందరూ ఈరోజు టీవీకే అధినేత విజయ్కి సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర లెటర్స్ తీసుకున్న విజయ్ మరి కొద్దిసేపట్లో గవర్నర్ని కలిసి ఆయనకి 118 కాదు 119 స్థానాల మెజారిటీ ఉంది, గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఆయన క్లీన్ స్వీప్ ఉందని చెప్పి కలవబోతున్నారు. బట్ ఇంకా దీని మధ్యలో 118 సరిపోతుంది, దీని తర్వాత ఎవరెన్ని డ్రామాలు వేద్దామన్నా తమిళనాడు ప్రజలు ఎక్కడ ఉపేక్షించరు. బట్ దిస్ ద క్లీన్ స్వీప్ అండ్ నిజంగా చెప్పాలంటే జెన్జీస్ గెలిచారు ఈసారి. జెన్జీ ఓటర్స్ ఎవరైతే ఆశించి మార్పు కావాలి, 50 ఏళ్ల పైగా ఇరుక్కుపోయిన డిఎంకే ఏడీఎంకే రాజ్యాల నుంచి బయటపడాలి అని చెప్పి టీవీకే పార్టీ విజయ్కి ఓటు వేశారో వాళ్ళ కలలు నెరవేరుతున్నాయి. ప్రభుత్వం మారబోతుంది, కొత్త యువతరం వస్తుంది. టీవీకే అధినేత విజయ్ తలపతి మరో చరిత్ర రాయబోతున్నాడు. ఎంజీఆర్ తర్వాత విజయ్ తన పేరు నమోదు చేసుకుంటున్నాడు. చలనచిత్ర రంగం నుంచి చెందిన విజయ్ ఈరోజు ధీటుగా నించుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఎక్కడా వాళ్ళకి లొంగకుండా, వాళ్ళ కూటమిలో తల వంచకుండా కాంగ్రెస్ కండువా కప్పుకుని అలాగే నిటారుగా నుంచున్నాడు. దీంతో ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ అలయన్స్ తమిళనాడును అడుగుపెట్టింది అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. తీసుకున్న నిర్ణయం, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం చాలా బెస్ట్ నిర్ణయంగా ఈరోజు అప్రిసియేషన్ కూడా వస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ సెట్ బ్యాక్ మూమెంట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ అనుకున్నారు విజయ్ వెనకడుగు. విజయ్ అనే నేను అన్న ప్రమాణ స్వీకారానికి రేపు సిద్ధమవుతున్న విజయ్ మరి కొద్ది క్షణాలలో ఆయన లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్కి వెళ్ళి ఆయన లెటర్ సమర్పిస్తున్నారు. ప్రమాణ స్వీకారం తేదీ రేపే. సో ఈ హ్యాపీ న్యూస్ అయిన తర్వాత మీ అందరి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి.